మరలా ప్రభు ఈ మంగళవారం నాడు మీ అందరి ఎదుటకు తన సజీవ వాక్యాన్ని ప్రకటించడానికి అల్పుడనైనటువంటి నన్ను సజీవునిగా నడిపించినటువంటి గొప్ప మేలును బట్టి ప్రభు వందనాలు చెప్పుకుంటూ మీకు కూడా శుభాశీస్సులను తెలియపరచుకుంటున్నాను. మీ అంతా కూడా దేవుడిచ్చినటువంటి ఉపకారములు మేలుతో సంతోషము సమాధానమును కలిగి ఉన్నారని విశ్వసిస్తున్నా. ఆ నమ్మకం విశ్వాసంతో మనుషులందరి కొరకు ప్రార్థనలు కూడా చేయడానికి దేవుడిచ్చినటువంటి ఉపకారమును బట్టి ప్రార్థన చేస్తున్నాం. మరి వాక్యంలోకి వెళ్ళబోయే ముందుగా మరొకసారి మీ అందరికీ శుభాశీస్సులు తెలియపరచుకుంటూ రానున్నటువంటి దేవుని కుమారుని క్రీస్తు రాకడ సమయంలో మరి తండ్రి యొక్క దేవుడిని యెహోవా ఈ లోకానికి కల్పించబోతున్న శ్రమల నుంచి తప్పించుకోవడానికి తగిన రీతిగా సిద్ధపడాలని మరొకసారి మీ అందరినీ హెచ్చరిస్తూ జీవగ్రంథాన్ని విడవకుండా దైవ సన్నిధిని మరవకుండా అనుక్షణము ఆత్మీయమైనటువంటి జీవితంలో ప్రభువుని వెన్నంటి పరలోక ప్రాప్తిని పొందాలని మనం చేస్తున్నాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన పరిశుద్ధమైన మా తండ్రి, ఈ సమయంలో మీ జీవవాక్యమును ప్రభువా ప్రకటించడానికి నన్ను నిలబెట్టుకున్నారు. తండ్రి, నన్ను బలపరచండి. మీ దాసునిగా మీ వాక్యమును ప్రకటిస్తుండగా అనేక ప్రాంతములలో ఉన్నటువంటి చీకటిని తొలగించి మీ పరలోకపు వెలుగును కుమ్మరించిన తండ్రి, ప్రతి ఆత్మకు నా తండ్రి ప్రభు రక్షణ దయచేయమని, రానున్నటువంటి భయంకరమైనటువంటి శ్రమల నుంచి అనేకులు ప్రభు తప్పించబడి మీ రాజ్యమునకు వారసులుగా చేర్చబడు మీ ముద్రను పొందుకునేటటువంటి కృపణ భాగ్యమును వారికి దయచేసి వర్ధిల్లు చేయమని యేసుక్రీస్తు వారి పేరిట ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. చూడండి, పరిశుద్ధ బైబిల్ గ్రంథము యోహాను సువార్త 8వ అధ్యాయము 46వ వచనం నుంచి దైవవాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. నా యందు పాపమున్నదని మీలో ఎవడు స్థాపించునో, ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క ప్రశ్న అండి ఇది. నా యందు పాపమున్నదని మీలో ఎవడు స్థాపించునో అనగా పాపరహితుడు ఆయన. ఆయనలో పాపమున్నదని ఎవడు చెప్పగలడు, ఎవడు నిరూపించగలడు? ఆ విధంగా అంతటి ధైర్యంగా సర్వలోక జనులను ప్రశ్నిస్తున్నటువంటి దేవుని యొక్క స్వరమును విడిచి మనము చీకటి మార్గములలో ప్రయాణం చేస్తున్నాం. ప్రియులారా, జాగ్రత్త గమనించండి. క్రైస్తవుడమైనటువంటి నీవు, క్రైస్తవులమైనటువంటి మనము ప్రభువైన క్రీస్తును వెంబడించి, క్రీస్తును స్వరక్షకునిగా అంగీకరించి, క్రీస్తును ధరించి, క్రీస్తులో మారు మనసు పొంది బాప్తిసం పొందిన మనందరము కూడా నాలో పాపమున్నదని మీలో ఎవడు స్థాపించగలడు, ఎవడు నిరూపించగలడని ధైర్యంగా నిలబడి ప్రశ్నించగలిగినటువంటి పరిశుద్ధత, పవిత్రత నీలో, నాలో, మనలో ఉందా లేదా అని పరిశీలించుకుని పరీక్షించుకునేటటువంటి సమయం ఇది. లేదంటే నిత్యాగ్నిగుండము తప్పదండి, నిత్య నాశనము తప్పదు, దేవుని యొక్క దండనకు గురికాక తప్పదని బైబిల్ గ్రంథం హెచ్చరిస్తుంది. కనుక ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, మరి నా యందు పాపమున్నదని మీలో ఎవరు స్థాపించగలడని ప్రశ్నిస్తున్నటువంటి ప్రభు మరి 3 విషయాలను మనము జ్ఞాపకం చేసుకుందాం. యోహాను సువార్త 8వ అధ్యాయం 12వ వచనంలోని నేను లోకమునకు వెలుగును అని అంటున్నారు ఆయన. నిజమండి, లోకంలో ఉన్నటువంటి చీకటిని అనగా పాపమునంతటినీ కూడా తొలగించి పరిశుద్ధతను ప్రసాదించడానికి, పవిత్రతను ప్రసాదించడానికి, నీతిని స్థాపించడానికి యథార్థవంతుడై తండ్రి యొక్క దేవుడిని యెహోవా చేత పరిశుద్ధాత్మతో పంపబడినటువంటి వాడు యేసుక్రీస్తు వారు. అనగా క్రైస్తవులైనటువంటి ప్రతి ఒక్కరూ కూడా పాపరహితులై ఉండాలా, పాపమును పోగొట్టువారై ఉండాలా. ఎందుకంటే మనకి మార్గదర్శకము యేసుక్రీస్తు వారు, మనకు మాదిరి ప్రభువైన క్రీస్తు. మరి క్రీస్తును ధరించిన మనము ఎంత మేరకు పాపము రహితులంగా ఉండగలుగుతున్నాం, పాపమును తొలగించబడేటటువంటి వారుగా ఉంటున్నాం పరిశీలించుకోవాలా ఈ సమయం ముందు. ఇక రెండవ మాట యోహాను సువార్తలో 8వ అధ్యాయం 23వ వచనంలో నేను ఈ లోక సంబంధుడును కాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ లోక సంబంధి కాదండి ఆయన. ఈ లోకంలో
భయంకరమైనటువంటి పాపమున్నది, ద్రోహమున్నది, దేవునికి విరోధమైన సమస్తము కూడా ఈ లోకంలో ఉన్నది. ఎందుకంటే మరికొద్ది దినాల్లో ఈ లోకం యావత్తు కూడా నాశనానికి గురి కాబోతూ ఉన్నది. దేవుని యొక్క ఉగ్రతకు కాల్చివేయబడబోతున్నది. అటువంటి ఈ లోకంలో ప్రభువైన క్రీస్తు ఎలా ఉంటారండి? ఆయన ఈ లోక సంబంధి కాదు, పరలోక సంబంధి. ప్రభు అయినటువంటి దేవుడు పంపగా మనలను కూడా మరి పరిశుద్ధులనుగా చేసి పరలోకానికి తీసుకువెళ్ళేటటువంటి ఒక సంకల్పంతో, ఒక ప్రణాళికతో ప్రభు ఈ లోకానికి వచ్చినట్లుగా జీవగ్రంథం ద్వారా మనం చూస్తున్నాం. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, మరి క్రీస్తుని వెంబడించే మనము కూడా ఈ లోక సంబంధం కాదన్న సంగతి మరి ఎంత మేరకు మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ఈ లోక సంబంధం కాదండి. మనం ఏ క్షణానైనా సరే ఈ లోకాన్ని విడిచి వెళ్ళాలా. అయితే ఈ లోకానికి మన దూరస్తులుగా ఈ లోకం నుండి వెళ్ళిపోవలసినటువంటి స్థితిలో నిజంగా క్రీస్తు వలె మనం పరిశుద్ధులమై ఉన్నామా? క్రీస్తు వలె పరిశుద్ధతను సంపాదించుకోవడానికి, పొందడానికి మనం ప్రయాసపడుతున్నామా లేదా అన్నది మనం పరీక్షించుకోవాలి. ప్రభువుని ప్రియ దేవుని బిడ్డలారా, అలాగే యోహాను సువార్తలోనే 10వ అధ్యాయం 18వ వచనంలో, ఎవడనూ ప్రాణము తీసుకున్నాడు, నా అంతటా నేనే దాన్ని పెట్టుచున్నాను, దాన్ని పెట్టుటకు నాకు అధికారము కలదు, దాన్ని తిరిగి తీసుకున్నటకును నాకు అధికారము కలదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. చూడండి, ఇక్కడ ఎవడు కూడా ఆయన ప్రాణం తీసుకోలేరండి. అనగా ఆయనను చంపగలిగినటువంటి వారు ఎవరూ లేరు. నిజానికి మనం అనుకుంటున్నాం మరి విరోధమైనటువంటి అన్యాయపు తీర్పు గురి చేసి ఆయనను చంపేశారని. కాదండి, ఆయన చనిపోవడానికి కానీ తిరిగి మరలా జీవించడానికి కానీ తండ్రి యొద్ద నుండి అధికారం పొంది ఈ లోకానికి వచ్చారు. తండ్రి అయిన దేవుడు సెలవిచ్చిన రీతిగా ఆయన చిత్తాన్ని జరిగించడానికి ఆయన ప్రాణం పెట్టాలనే ఉద్దేశంతో ప్రాణం పెట్టడానికి వచ్చారు ఆయన. అంతే తప్ప దేవుని యొక్క లేఖనానుసారంగా, దేవుని యొక్క చిత్తానుసారంగా, దేవుని యొక్క ఆత్మానుసారంగా ఆయన మరణించడం జరిగింది. కానీ ఏ మనుష్యుడు చంపగా మరణించిన స్థితి కాదండి అది. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన మరణము నీకు పునరుద్ధానం కలిగించడానికి, ఆయన మరణము నిన్ను పశ్చాత్తాపమునకు గురి చేసి నాశన మార్గం నుండి జీవ మార్గంలోకి నడిపించడానికి. మరి అటువంటి ఆయన మరణము ఏమాత్రము కూడా మనల్ని కదిలించకుండా, మనల్ని పాపములో నుంచి నీతి మార్గంలోకి నడిపించకుండా ఉంటా ఉన్నది. కేవలం మనము పగటి వేషగాళ్ళలాగా జీవిస్తున్నటువంటి మరి ఆచార క్రైస్తవులుగా బ్రతుకుతూ ఉన్నాం. స్తోత్రం, హల్లెలూయా. ఆచార క్రైస్తవులు అండి మనం. నిజ క్రైస్తవులు మనం. నిజ క్రైస్తవులు అంటే యేసుక్రీస్తు వారు ఎలాగైతే నా యందు పాపమున్నదని మీలో ఎవడు ప్రతిష్ఠించగలడని అడిగినంత ధైర్యముగా, మరి అడిగినంత నీతివంతముగా మనము కూడా అడగగలిగినటువంటి యోగ్యత కలిగి ఉండాలి. అటువంటి యోగ్యత, అటువంటి ధైర్యము, అటువంటి అర్హత మనలో ఉన్నదా పరిశీలించండి. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, అందుకని ఇక్కడ 1 పేతురు రాసిన పత్రిక 4వ అధ్యాయం 16వ వచనంలో, ఎవడైనను క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించినడరా అతడు సిగ్గుపడక ఆ పేరును బట్టి దేవుని మహింపరచవలెను. జాగ్రత్త గమనించండి. ఇది నాన్న క్రైస్తవులుగా మారి క్రైస్తవులుగా దేవుని యొక్క మందిరములకు, దేవుని యొక్క సంఘాలలోకి వచ్చినటువంటి వాళ్ళు అనేక మంది పలు సందర్భాల్లో బాధపడుతున్నట్లుగా, పలు సందర్భాల్లో సిగ్గుపడుతున్నట్లుగా మరి మన వ్యక్తిగతమైన అనుభవాలకు వస్తున్నటువంటి సంగతులు మనం మర్చిపోలేము. అనేక ప్రాంతాలకు వెళ్ళినప్పుడు కొంతమంది సంఘాలకు వస్తూ బైబిళ్లను దాచుకొని ఎవరికి కనబడకుండా ప్రార్థనకు వస్తున్న పరిస్థితులు, ఆ సంఘటనలు మేము చూస్తా ఉన్నాం. ప్రభువును ప్రియ దేవుని బిడ్డలారా, దాచుకుని, దాగుకొని, దాపరికంతో రహస్యంగా సంఘాలకు వచ్చేటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇంకా వాళ్ళ పాత స్వభావము, పాత పరిచయాలు, పాత సంబంధాలు, పాత అలవాట్లు, పాత సాంప్రదాయాలు ఏవి కూడా మారలేదు. మారడానికి తమ వారు అంగీకరించినటువంటి పరిస్థితుల్లో భయం, బెరుకు, సిగ్గు అనుభవిస్తూ పరిశుద్ధమైనటువంటి దైవ సన్నిధికి వస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. అందుకనే ప్రభు అంటున్నాడంటే, క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించినాడలా. నిజంగాను క్రైస్తవుడు అయినందుకు, నిజంగా నీవు క్రీస్తు అంతటి పరిశుద్ధమైన, పవిత్రమైనటువంటి, యథార్థమైన ఆత్మీయ జీవితమును గడుపుతున్నది వాస్తవమైతే
ఆయన అంటాడు, సిగ్గుపడద్దు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. సిగ్గుపడద్దండి. దానిని బట్టి దేవునిని మహిమపరచాలా. అందుని బట్టే నువ్వు దేవునిని మహిమపరచు. బాధ అనుభవిస్తున్న ప్రతి క్షణము కూడా ప్రభువును మహిమపరచు. నువ్వు మహిమపరచడానికే పిలువబడ్డావు. దేవునిని మహిమపరచడానికి నీవు సిగ్గుపరచబడుతున్నావు, మహిమపరచు అని దేవుని యొక్క లేఖనం సెలవిస్తుంది. ఆ స్థితిని మనం మర్చిపోతున్నాం. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, చూడండి ఇక్కడ, ఎందుకంటే అందుకే ఆ సందర్భంలో ఆయన అంటా ఉన్నాడు, ఈ లోక సంబంధులు సిగ్గుపడతారండి, ఈ లోక సంబంధులు భయపడతారండి, కానీ పరలోక సంబంధులు సిగ్గుపడరు, భయపడరు, ధైర్యంగా పరిశుద్ధతను పవిత్రతను కలిగి క్రీస్తువు సాక్షులై ఉంటారని దేవునికి లేఖనం సెలవిస్తుంది. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా గమనించండి. మొదటి పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయం 16వ వచనంలో, మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులయ్యుండుడి. హల్లెలూయా. చూడండి, మనల్ని పిలిచినటువంటి వారు యేసుక్రీస్తు వారు పరిశుద్ధులై ఉన్నారు కనుక ఆయనను బట్టి మనం కూడా పరిశుద్ధులమై ఉండాలా. నిజంగా మనం పరిశుద్ధులమై ఉన్నామా? నిజంగా మనం పరిశుద్ధతను కలిగి ఉన్నామా? ఆలోచన చేద్దాం. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, పరిశుద్ధత లేకుండా ప్రభువును చూడడం అసాధ్యము. పరిశుద్ధత లేకుండా పరలోకమును స్వతంత్రించుకోవడము అసాధ్యము. దేవుని యొక్క గ్రంథం వల్ల హెచ్చరిస్తూ ఉంది. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, జాగ్రత్త గమనించండి. పరిశుద్ధత కలిగిన వాడు గనక, ఆయనలో ఏ పాపము లేదు గనక, ఆయన మరణించి సమాధి చేయబడి తిరిగి లేచి పరమునకు చేరి దేవుని యొక్క కుడి పార్శ్వమున కూర్చున్నాడు. హల్లెలూయా. ఆయన కుడి పార్శ్వమున ఉండి ఇంకనూ మనందరి కొరకు ఆయన విజ్ఞాపన చేస్తూనే ఉన్నట్లుగా దేవుని యొక్క లేఖనం ద్వారా మనం చూస్తున్నాం. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొద్దకు చేరాలి అంటే, దేవుని యొక్క సన్నిధికి చేరాలి అంటే, దేవుని యొక్క ప్రత్యక్షతను మనము చూడాలి అంటే యేసుక్రీస్తు వలె మనం పరిశుద్ధులమై ఉండాలి. అలాగే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3 నుంచి 5 వచనాలు చూసినట్లయితే, కక్ష చేతనైనను వృధాతిశయము చేతనైనను ఏమీ చేయక వినయమైన మనస్సు గలవారై గగనకుడు తనకంటే యోగ్యుడిని ఎంచుచు మీలో ప్రతివాడును తన సొంత కార్యములను మాత్రమే గాక ఇతరుల కార్యములను కూడా చూడవలెను. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. చూడండి, క్రీస్తు మనస్సు ఎంత గొప్పదో, క్రీస్తు యేసుకున్నటువంటి మనస్సు ఎటువంటిదో చూడండి. ఆయన కక్ష చేత గాని, వృధా అయినటువంటి అతిశయము, వ్యర్థమైనటువంటి అతిశయము చేత గాని ఏమీ చేయలేదండి. ఆయన కక్ష చేత చేయలేదు, వ్యర్థమైన అతిశయం చేత చేయలేదు. తండ్రి ఏదైతే చేయమని ఈ లోకానికి పంపారో ఆ చేయమని చెప్పిన ప్రతి కార్యమును సాత్వికుడై జరిపించినట్లుగా మనం చూస్తున్నాం. అంతేకాకుండా వినయమైన మనస్సు కలిగిన వాడై ఉన్నాడు. తండ్రి పట్ల, మరి ప్రజలందరి పట్ల వినయ మనస్సు కలిగినటువంటి వాడై ఉండి ఒకరితో ఎవరిని కూడా అయోగ్యులని ఆయన ఎంచకుండా అందరినీ కూడా మరి ముందుకు నడిపిస్తూ, అందరినీ కూడా మరి ఆ పాప జీవితం నుంచి తప్పిస్తూ ఏం చేశారండి? తన సొంత కార్యములను ఏమాత్రము చేయడానికి ఆయన ఇష్టపడలేదు. ఆయన సొంత కార్యం ఏముంది లోకంలో? దేవుడు చేయమని చెప్పినటువంటి తండ్రి కార్యమును మాత్రమే చేసి ఆయన దేవుని యొక్క సన్నిధికి చేరినట్లుగా మనం చూస్తున్నాం. చూడండి, ఇక్కడ క్రీస్తు మనస్సు ఎంత గొప్పదో. అటువంటి మనస్సు నీకున్నదా? క్రైస్తవుడు అయ్యాను అనుకుంటున్నావు కానీ క్రీస్తు మనస్సు నీకుందా? క్రైస్తవుడవైన నీకు క్రీస్తు మనస్సు ఉన్నదా? క్రీస్తుకున్న పరిశుద్ధత ఉన్నదా? క్రీస్తులో ఉన్న నీతి ఉన్నదా? తండ్రికి విధేయతలు కలిగినటువంటి ఆయనకు లోబడే స్వభావము నీలో ఉందా? పరిశీలన చేసుకోవాలి. కేవలము క్రైస్తవులము అని పిలిపించుకున్నంత మాత్రాన నీవు క్రైస్తవుడు కాలేదు, నిజ క్రైస్తవుడు కాలేదండి. ఆచార క్రైస్తవులు, నిజ క్రైస్తవులు ఉన్నారు ఇక్కడ. పగటి వేషగాళ్ళు ఆచార క్రైస్తవులండి. ఈ లక్షణాలు లేనటువంటి క్రీస్తును వెంబడించేటటువంటి నిజ క్రైస్తవులు నిరంతరము కూడా మెలకువగా ఉండి క్రీస్తు మాటల చొప్పున, క్రీస్తు వాక్యము చొప్పున, క్రీస్తు మార్గంలో తండ్రి నామాన్ని మహింపరచడానికి ప్రయాసపడి భారం మోసేటటువంటి వాడు నిజ క్రైస్తవులని దేవుని యొక్క జీవగ్రంథం సెలవిస్తున్నాం. అందుకనే గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 9వ వచనంలో, నా పిల్లలారా, క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పడే వరకు మీ విషయమై మరలా నాకు ప్రసవ వేదన కలుగుచున్నది. భక్తులైనటువంటి పౌలు గారు అంటా ఉన్నారు. ఏమని? క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పడే వరకు మీ విషయమై మరలా నాకు ప్రసవ వేదన కలుగుచున్నది. చూడండి, క్రీస్తు స్వరూపము మరలా మీలో ఏర్పడేంత వరకు నాకు ప్రసవ వేదన కలుగుతా ఉన్నది. చూడండి, క్రీస్తు స్వరూపం రావాలా మనకి, క్రీస్తు స్వభావం రావాలా, క్రీస్తు మనస్సు రావాలా. క్రీస్తు స్వరూపం లేకుండా,
ఏమండి పగటి వేషాలు వేస్తున్నారు. క్రీస్తు వేషాలు వేసుకుని క్రీస్తును పోలిన వారము, క్రీస్తును ధరించిన వారము మేమే, మరి క్రీస్తు ఆత్మ కలిగిన వారు అని లోకంలో మరి ప్రయాణిస్తున్నారు, లోకంలో ప్రయాణం చేస్తూ ఉన్నారు. నమ్మకండి ప్రియులారా. దేవుని యొక్క లేఖనాలను నమ్మండి. మనుషులు వ్యర్థమైనటువంటి అతిశయాలను నమ్మద్దు, వ్యర్థమైనటువంటి వేషాలను చూసి మోసపోవద్దు. దేవుని యొక్క లేఖనం సెలవిస్తూ ఉన్నది. లేదా క్రైస్తవుడువా లేదా అని వాక్యంతో సరి చేసుకోవాల్సిన అవసరాన్ని ప్రభు మనకి జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. అందుకని ఇక్కడ తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13వ వచనంలో ఈ లోకంలో స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుతుండవలెను. ఎలా బ్రతకాలండి? స్వస్థ బుద్ధి కలిగిన వారమై ఉండాలి. నీతితోనూ, నీతి అనగా ఏంటండి? దేవుని యొక్క వాక్యమును నమ్మి తీరాలండి. దేవుని వాక్యము ఏదైతే నీ వద్దకు వచ్చి మాట్లాడుతున్నదో ఆ వాక్యాన్ని నమ్మి తీరాలండి. అనగా దేవుని మాటను మాత్రమే నమ్మటము, అది దేవుని యందు నీకున్నటువంటి నీతి. ఆ నీతి ఉండాలండి. ఏంటి అంతేకాదు స్వస్థ బుద్ధి అంటే చెడు బుద్ధి నీలో ఉండడానికి వీలులేదండి. అలాగే భక్తితోనూ, భక్తి ఉండాలి, దేవుని పట్ల భక్తి ఉండాలా, నిజమైనటువంటి భక్తి ఉండాలా. దొంగ భక్తి, అది దొంగ వేషధారణ ఏమీ కూడా మనలో ఉండడానికి వీల్లేదు. ఆ విధంగా మనము స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ మరి భక్తితోనూ మనము బ్రతుకుచుండాలని దేవునికి లేఖనం తెలుస్తుంది. అక్కడే 2వ అధ్యాయం 12వ వచనంలో మనము భక్తిహీనతను, ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణను కలిగి ఉండాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఒక నిరీక్షణ, శుభప్రదమైన నిరీక్షణ కలిగి ఉండాలి. యేసుక్రీస్తు వారు నన్ను రక్షించడానికి, నన్ను దేవుని యొక్క రాజ్యంలోకి తీసుకుని వెళ్ళడానికి, తండ్రి దగ్గరికి చేర్చడానికి తిరిగి మళ్ళా యేసు రాయనని విశ్వాసము, ఆ నిరీక్షణ కలిగి ఉండి ఏం చేయాలండి? భక్తిహీనతను, ఇహలోక సంబంధమైన దురాశలను విడిచిపెట్టాలి. ఇహలోక సంబంధమైన దురాశలు అనగా ఈ లోకంలో దురాశలు ఉన్నాయండి. అందుకనే క్రీస్తు దురాశలు ఉన్నటువంటి ఈ లోక సంబంధి కాదండి, పరలోక సంబంధి. పరలోకంలో దురాశలు మరి అత్యాశలు మరి ఏవీ కూడా ఉండవండి. దాంతో గమనించండి ప్రభువును దేవుని బిడ్డలారా. కనుక మనము భక్తిహీనతను, ఇహలోక సంబంధమైన దురాశలను విడిచిపెట్టి శుభప్రదమైన నిరీక్షణను కలిగి నిజమైనటువంటి క్రైస్తవులకి ఉండవలసినటువంటి లక్షణాలండి ఇవి. ఇవి నీలో ఉన్నాయా? పరిశీలన చేసుకోండి. ఏవి పరిశీలన లేకుండా ఏమండి ఈ భక్తి విషయంలో ఎన్ని వివాదాలు, ఎన్ని కొట్లాట్లు, ఎన్ని తగువులు, ఏమండి చీలిపోతున్నాడు. చీలికలు పేరుకైపోయి దేవుని యొక్క నామాన్ని అవమానపరుస్తున్నారు. ఎవరికి ఘనత? ఇది నీకా దేవునికా? ఆలోచన చేయండి. 2వ తిమోతికి రాసిన పత్రిక 3వ అధ్యాయం 12వ వచనంలో క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతక ఉద్దేశించువారండి. నిజమైనటువంటి క్రైస్తవుడు ఏం చేయాలండి? సద్భక్తితో బ్రతకను ఉద్దేశించాలండి. ఎందుకంటే సద్భక్తితో బ్రతక ఉద్దేశించేవారు హింస పొందుతారు. అంటే హింస పొందేవారై ఉండాలి. హింస పొందేవారు క్రీస్తునందు సద్భక్తితో బ్రతికేటటువంటి వారుగా ఉంటారు. అది నిజ క్రైస్తవులకు ఉండేటటువంటి ఆశ, నిరీక్షణ, పట్టుదల. అలాగే ఇక్కడ 1 తిమోతి రాసిన పత్రిక 6వ అధ్యాయం 11వ వచనంలో నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును సంపాదించుకున్నట్టుకు ప్రయాసపడు వారిని అయి ఉండాలా. చూడండి క్రైస్తవులు ఏం చేస్తారండి? నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును సంపాదించుకోవడానికి ఏం చేస్తారు? ప్రయాసపడతా ఉంటారు. నిజమైన క్రైస్తవులు చేసే పని ఇది. అయితే మరి ఆచార క్రైస్తవులు ఏం సంపాదించుకున్నారండి? లోకంలో ఉన్న సాధించుకోవడానికి ప్రయాసపడతా ఉన్నారు. ఏండి వారికి నిజ క్రైస్తవులకి ఎంత వ్యత్యాసం ఉన్నదో ఒకసారి పరిశీలన చేయండి. దీనిని బట్టి, దేవుని యొక్క లేఖనాలను బట్టి నీవు నిజ క్రైస్తవుడువా, ఆచార క్రైస్తవుడువా పరీక్షించుకో, పరిశీలించుకో. నిద్రపోతున్నటువంటి నీ ఆత్మను మేల్కొల్పో. యేసు క్రీస్తు వారి యొక్క మాటలు జాగ్రత్తగా హృదయంలో భద్రపరచుకో. ఎప్పటికైనా నీ మార్గమును మారైనా నీ నిద్రమత్తును వదలు. ప్రభువును ప్రియ దేవుని బిడ్డలారా, జాగ్రత్త గమనించండి. 2వ తిమోతికి రాసిన పత్రిక 4వ అలాగే 5వ వచనంలో ఉన్న 2 మాటలు మనం పరిశీలించాం. వాక్యమును ప్రకటించము, సువార్తికుని పని చేయను. చూడండి, ఇక్కడ నిజక్యాన్ని ప్రకటించాలా? మనం చేస్తున్నామా? వాక్యం ప్రకటించడానికి సమయం ఉండదు, ఇష్టం ఉండదు. ఏ విధమైన అనేక రకాలైనటువంటి విమర్శలు చేస్తాం, ఆత్మ విమర్శలు చేస్తాం. మన ఇంట్లోనే ఎన్నో చర్చలు జరుగుతూ ఉంటాయి. ఇష్టం లేదు. దేవునికి సాక్షిగా ఉండడానికి ఇష్టపడలేదు. ఏమాత్రము కూడా మనం ఇష్టపడం. జాగ్రత్త గమనించండి. అలాంటి నీవు నిజ క్రైస్తవుడు అని ఎలా అనుకుంటున్నావు? అలాంటి నీకు దేవుని ఆశీర్వాదాలు వస్తాయని ఎలా అనుకుంటున్నావు?
అలాంటి నీ కుటుంబం, అలాంటి నీ గృహము దేవుని యొక్క మహిమతో, దేవుని యొక్క దీవెనలతో, ఆశీర్వాదములతో గొప్ప ఉన్నత స్థితికి చేరుకుంటుందని నువ్వే విధంగా ఆశిస్తూ ఉన్నావు? దురాశలను విడిచిపెట్టు, అత్యాశలను విడిచిపెట్టు, ఈ లోక సంబంధమైనటువంటి ఆశలన్నింటినీ విడిచిపెట్టే నిజ క్రైస్తవుడిగా నీవు దేవునికి సమర్పించుకునేటువంటి ఆ యొక్క దైవ సన్నిధికి నడవమని దేవుని యొక్క లేఖనము సెలవిస్తుంది. కొలస్సీలకు రాసిన పత్రిక 3:8 వచనంలో కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, మీ నోట బూతులను వీటన్నింటినీ విసర్జించి దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇవి నిజ క్రైస్తవులు చేయవలసిన పనులండి. ఏమండి, నిజ క్రైస్తవుడు ఏం చేయాలా? కోపం ఉండకూడదు, ఆగ్రహం ఉండకూడదు, అలాగే దుష్టత్వం ఉండకూడదు, దూషణ ఉండకూడదు, నోట బూతులు ఏమాత్రము కూడా ఉండకూడదు. నీలో ఉన్నవి కదండి, లేవని చెప్పగలవా? అబద్ధం చెప్పొద్దు, నిన్ను నువ్వు మోసగించుకోవద్దు. ప్రభువును ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క లేఖనాలు స్పష్టంగా సూటిగా మనతో మాట్లాడతామని, దేవుని వాక్యము సూటిగానే హృదయంలోకి చొచ్చుకుని వస్తూ ఉండగా బుకాయింపుకు సిద్ధపడవద్దు ప్రియులారా. దేవుని యొక్క లేఖనము గద్దిస్తుంది, ఖండిస్తుంది, బుద్ధి చెప్తూ ఉండగా మనుషులను మోసగించినట్లుగా, మనుషులను మభ్యపెట్టినట్లుగా దేవునిని మభ్యపెట్టే ప్రయత్నం చేసి శాపగ్రస్తులమై నాశనమును కొని తెచ్చుకోవద్దు. జాగ్రత్తగా గమనించండి ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:30 వచనంలో దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుడి, విమోచన దినము వరకు ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు. చూడండి, ఇక్కడ ఆచార క్రైస్తవులుగా ఉండి పరిశుద్ధాత్మను దుఃఖపరుస్తున్నారు. పరిశుద్ధాత్మను దుఃఖపరిచిన వారు పరలోకమునకు ఏ రీతిగా చేరతారండి? ఎందుకంటే పరిశుద్ధాత్మను మనం దుఃఖపరిచే స్థితే కనుక ఉంటే నిజంగా ఆయన విమోచన దినము వరకు, తీర్పు దినము వరకు, దేవుని కుమారుడు క్రీస్తు రాకడ వరకు ఆయన యందు ముద్రించబడినటువంటి వారు పరిశుద్ధాత్మను దుఃఖపరచరండి. అనగా నిజ క్రైస్తవులు పరిశుద్ధాత్మను దుఃఖపరచరండి. ఆచార క్రైస్తవులు, పగటి వేషగాలైన ఆచార క్రైస్తవులే ఆ పరిశుద్ధాత్మను దుఃఖపరుస్తారు. జాగ్రత్తగా గమనించండి ప్రభువును దేవుని బిడ్డలారా. ఆచార క్రైస్తవులుగా, పగటి వేషగాళ్ళంగా మనం జీవిస్తా ఉన్నాం. ఎంత దుర్భరమైనటువంటి, ఎంత పాపనాశనకరమైనటువంటి జీవితాలు ఒకసారి ఆలోచన చేయండి. అందుకనే అంటాడు ఇక్కడ, చిన్న మాట చూసుకుని ప్రార్థన చేసుకుందాం. మత్తయి సువార్త 10:32 వచనంలో, మనుష్యుల ఎదుట నన్ను ఒప్పుకొని వాడు ఎవడో పరలోకమందున నా తండ్రి ఎదుట నేను వాడిని ఒప్పుకుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. చూడండి, ఇక్కడ క్రైస్తవుడు అయినందుకు సిగ్గుపడేవాడు, బాధపడేవాడు ఏం చేస్తాడంటే మనుషుల ఎదుట ఆయన ఒప్పుకోవటం లేదండి. ఆయన నమ్మాను, ఆయన ఏం జరిగినా, ఏం చేసినా, ఏమవునా యేసే నా రక్షకుడు, యేసే నా దేవుడు అని చెప్పడంలో మరి చాలా మంది సిగ్గుపడుతున్నట్లుగా, సందేహపడుతున్నట్లు. అందుకని ఆయన అంటాడు, అంటే ఈ ఆచార క్రైస్తవులను బట్టి, పగటి వేషగాళ్ళైనటువంటి ఈ ఆచార క్రైస్తవులను బట్టి మనుష్యుల ఎదుట నన్ను ఒప్పుకొను వాడెవడో పరలోకమందున్న నా తండ్రి ఎదుట నేను అన్ని ఒప్పుకుందును. చూశారండి, ఎవరు ఒప్పుకుంటారండి? నిజమైన క్రైస్తవులు, నిజమైనటువంటి క్రైస్తవులు. నిజంగా క్రీస్తువలే నా యందు పాపమున్నదని మీలో ఎవడు స్థాపించగలడు, ఎవడు రుజువు చేయగలడని ధైర్యంగా, పరిశుద్ధత కలిగి ప్రశ్నించగలిగిన నిజ క్రైస్తవుడు మాత్రమే సర్వలోకములో, సర్వజనుల ఎదుట యేసును ఒప్పుకుంటారు. యేసు దేవుని కుమారుని ఒప్పుకుంటారు. యేసు దేవుడు పంపగా వచ్చిన లోక రక్షకుడని ఒప్పుకుంటారు. తిరిగి మళ్ళా రానై ఉన్నాడని ఒప్పుకుంటే అటువంటి ఒప్పుకునేటటువంటి ఆత్మను, ఒప్పుకునే మనస్సును దేవుడైనటువంటి యెహోవా మనకి ఇవ్వాలని ఆశిద్దాం. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా గమనించండి. నిజ క్రైస్తవులే, అట్టి నిజమైన క్రైస్తవులే పరిశుద్ధ సంఘము, అనగా దేవుని యొక్క శరీరం అనబడిన పరిశుద్ధ సంఘము. అట్టి పరిశుద్ధ సంఘమునికే క్రీస్తు శిరస్సు అయి ఉంటాడండి. క్రీస్తు శిరస్సు అయి ఉన్న దేవుని శరీరం అనబడిన పరిశుద్ధ సంఘములో నిజ క్రైస్తవులు ఉంటారు, కానీ పగటి వేషగాళ్ళైన అబద్ధ క్రైస్తవులు, ఆచార క్రైస్తవులు ఉండరు. దేవుని యొక్క లేఖనం స్పష్టంగా సూటిగా నీకు నాకు చెప్తా ఉన్నటువంటి సత్యాన్ని కాదనేటటువంటి ధైర్యము ఎవరికీ లేదు. ప్రభువునందు ప్రియ దేవుడు, ఇప్పటికైనా మన ఆత్మలను వెలిగించుకుని, మన ఆత్మలను, మన హృదయాలను దేవునికి అప్పగించి నిజ క్రైస్తవులుగా జీవించడానికి, నిజ క్రైస్తవులమై తండ్రి సన్నిధికి చేరడానికి సిద్ధపడదాం. ఆ సిద్ధపాటును కలిగి ఉండడానికి ప్రతి క్షణము ప్రార్థనతో ప్రభువును వేడుకుందాం, ప్రభువును బ్రతిమాలుకుందాం.
ఆ విధంగా ఈ లోకంలో ఉన్నంత వరకు మనము మన ఇంటి వారు, మన బిడ్డలు, మన కుటుంబాలు, మన సమస్తము కూడా దేవుని యొక్క ప్రసన్నతకు, దేవుని యొక్క పరిశుద్ధతకు అర్హతను సంపాదించుకొని ఆ పరిశుద్ధాత్మ యొక్క ముద్రను కలిగి ఉండే ప్రయాసలో ముందుకు సాగిపోతాం. దేవుడి కొద్ది మాటలు మనందరి హృదయాల్లో ప్రతిష్ఠించి ఫలింప చేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. శక్తివంతమైన మా తండ్రి, ఈ సమయంలో మీ జీవ గ్రంథం నుండి ప్రభువా నాతోనూ మాతోనూ దేవా సమస్త లోకములతోనూ మీరు మాట్లాడినటువంటి మాటల చొప్పున ప్రభువా, యథార్థమైనటువంటి ప్రభువా మీ మాటల చొప్పున మమ్మల్ని అందరినీ కూడా నిజ క్రైస్తవులుగా నా తండ్రి మీ ఆత్మతో అభిషేకించి దేవా మీ కుమారుని క్రీస్తు రాకడ సమయంలో యథార్థమైనటువంటి ప్రభువా ప్రవర్తన కలిగిన వారముగా, పరిశుద్ధతను కలిగిన వారముగా ఉండుటకు సహాయమును దయచేయమని ఈ మాటలు విన్న ప్రతి బిడ్డకు, ప్రతి కుటుంబానికి, ప్రతి ప్రాంతములకు ప్రభువా వెలుగును ప్రసరింప చేసి ప్రతి వారికి నా తండ్రి మీ పరలోకపు దీవెన ఆశీర్వాదముల సమృద్ధి జీవమును దయచేసి వర్ధన చేయమని యేసుక్రీస్తు వారి పేరు ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు ఈ లోకంలో ఉన్నటువంటి సమస్తమైనటువంటి చీకటి నుండి మిమ్మలను, మీ ఇంటి వారిని, మీ ఊరి వారందరినీ కూడా తప్పించి నిజ క్రైస్తవులుగా తమ పరిశుద్ధ సంఘములో చేర్చి దైవ సన్నిధిలో దైవ వారసులుగా చేర్చుటకు తన మహోన్నతమగు పరిశుద్ధాత్మ ముద్ర మీకును మీ వారందరికీ దయచేయునుగాక. ఆమేన్. మీ అందరికీ వందనాలు. ఇంతవరకు దైవర్తమానాన్ని మీరు వీక్షించారని మేము విశ్వసిస్తున్నాం. మమ్మల్ని వీక్షించిన దైవర్తమానాన్ని బట్టి మీ యొక్క ఆత్మీయ మేలుల్ని, ప్రార్థన అవసరతలను మాకు తెలియపరుస్తారని మేము నమ్ముతున్నాం. మీ యొక్క ప్రార్థన అవసరతలు మాకు తెలియపరిచినట్లయితే మేము మీ కొరకు ప్రార్థించగలం. మరియు మా అడ్రస్, మా ఫోన్ నెంబర్ స్క్రీన్పై తెలియపరచడం అనేది. మా అడ్రస్ నిబంధన ప్రేయర్ మినిస్ట్రీస్, ఇందిరా ప్రియశ్రీ కాలనీ, 7వ లైన్, సంగరగుంట, గుంటూరు 1. మా ఫోన్ నెంబర్ 9989368103. మరి ఒక నంబర్ 9985669613.